ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అనంతరం తన విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ కూటమి పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని తిరుపతి గ్రామంలో కూటమి అభ్యర్థి రాజప్ప ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆయనకు హారతులిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలోకి భారీ ఎత్తున పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు 100 మంది టీడీపీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. వారికి రాజప్ప కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎప్పుడూ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడుందన్నారు. మళ్లీ కూటమి అధికారం చేపట్టడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఎస్సీ నేత విత్తనాల వెంకటరమణ, టీడీపీ నేతలు కొత్తిం వెంకట శ్రీనివాసరావు, మొయిళ్ల కృష్ణమూర్తి, పేరుపురెడ్డి చంద్రశేఖర్, తుమ్మల నాని తదితరులు పాల్గొన్నారు.